నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనిషిలో ప్రేమ రెండోసారి పుడుతుందా? ప్రేమించి పెళ్లి చేసుకుంది, అందమైన భర్త, 2 పిల్లలు, పచ్చని సంసారం. కానీ వేరే వ్యక్తిపై ఆమెకు రెండోసారి ప్రేమ పుట్టింది. కట్టుకున్న భర్తకు తెలియకుండా ఆ వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. చివరకు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అందమొందించాలని ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ రివర్స్ అయి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఖమ్మం నగర శివారులో నాగేంద్రబాబు, త్రివేణి దంపతులు. కులాలు వేరైనా వారిద్దరూ 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంపత్య జీవితంలో వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఉన్న దాంట్లో అన్యోన్యంగా జీవితం గడుపుతున్నారు. కానీ చట్టాన్ని కాపాడాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు వివాహిత త్రివేణిపై మనసు పారేసుకున్నాడు. ఓ కోర్టు కేసులో రాంబాబు త్రివేణికి పరిచయం ఏర్పడింది. వెస్టేజీ మార్కెటింగ్ లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని పలుమార్లు త్రివేణితో మాట కలిపాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కానిస్టేబుల్ రాంబాబుకు పెళ్లై 3 పిల్లలున్నా కానీ త్రివేణి వెంటపడ్డాడు. చెల్లి, బుజ్జి అంటూ వరుస కలుపుకొని చివరకు 2 కలిసి కట్టుకున్న భర్త నాగేంద్రబాబుని చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని భర్త నాగేంద్రబాబుని ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు బెదిరించినట్లుగా నాగేంద్రబాబు ఆరోపించాడు. అయితే 2 సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం బయటకు పొక్కడంతో వీరి భాగవతం బయటపడింది. ఈ విషయం గురించి భర్త నాగేంద్రబాబు కుటుంబ సభ్యులకు వివరించాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం సిపి సునీల్ దత్కు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ కానిస్టేబుల్ ఇలా దారి తప్పడంతో పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చినట్లయింది. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.